అడ్డగించి ప్రశ్నించే వాళ్ళు కూడా లేకపోయారు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ను 7,000 మందికి పైగా అధిరోహించారు. కానీ దానికి 2,200 మీటర్లు తక్కువ ఎత్తున ఉన్న కైలాస పర్వతాన్ని మాత్రం ఇప్పటి వరకు కేవలం ఒక్కరు మాత్రమే అధిరోహించడం జరిగింది. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు కైలాస పర్వతం యొక్క అద్భుతమైన రహస్యాలను, కథలను తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ధనాధిపతి అయిన కుబేరుడి నివాసం కైలాస పర్వతం ప్రాంతంలో ఉంది. ఏ వ్యక్తి అయినా అతని జీవితంలో పుణ్యకార్యాలు, మంచి కార్యాలు చేసి మరణిస్తే వాళ్ళకి కైలాస ప్రాప్తి కలుగుతుంది అని అంటారు. అందుకే కైలాస పర్వతాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు. సముద్ర మట్టం నుంచి 6,718 మీటర్ల ఎత్తులో ఉంటుంది కైలాస పర్వతం. దీన్ని హిందూ, బౌద్ధ, జైన ధర్మాలు పూజనీయంగా భావిస్తాయి. హిందూ ధర్మం కైలాస పర్వతాన్ని శివపార్వతుల నివాసంగా భావిస్తుంది. బౌద్ధ ధర్మంలో పరమానందానికి ప్రత్యేకంగా పిలువబడే బౌద్ధ భిక్షువు డేమ్చౌక్ ఈ ప్రాంతాన్ని ఆది దేవతగా భావిస్తారని అంటూ ఉంటారు. ఇక జైన మతంలో ప్రథమ తీర్థంకరుడైన రిషభదేవుడు ఈ పర్వతాల మీదనే